నమస్కారం నేను రామ్ న్యూస్ 9 టీవీకి స్వాగతం। ఈ రోజు బులెటిన్స్ రాష్ట్ర నీట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కౌన్సిలింగ్ లో జాప్యం కారణంగా అనేక ఆల్ ఇండియా సీట్లను తెలంగాణ విద్యార్థులు వదిలేస్తున్నారు అని ఇతర రాష్ట్ర విద్యార్థులను మన రాష్ట్రంలో సీటు చేయడానికి అనుమతిస్తున్నారు అని మరియు రాష్ట్ర కౌన్సిలింగ్ లో తెలంగాణ విద్యార్థులకు భారీ పోటీ ఏర్పడుతుందని విద్యార్థులు అన్నారు। నీట్ పీజీ 2024 కోసం హాజరైన అభ్యర్థుల జాబితాను వీలైనంత త్వరగా KNRUHS డిగ్రీ సర్టిఫికేట్ కలిగి ఉన్న అభ్యర్థుల జాబితాను విడుదల చేయమని KNRUHS ని ఆదేశించాలని గౌరవనీయమైన హైకోర్టును విద్యార్థులు అభ్యర్థించారు। వేలాది మంది విద్యార్థులు రాష్ట్ర కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్నారని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వీలైనంత త్వరగా తీర్పు లేదా ఉత్తర్వులు జారీ చేయాలని నీట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు అభ్యర్థించారు। నా పేరు డాక్టర్ వెంకటేష్ కుమార్। నేను పోస్ట్ గ్రాడ్యుయేట్। నా దగ్గరికి ఈ 2024-25 పీజీ ఆస్పిరెంట్స్ చాలామంది అప్రోచ్ అయ్యారు। సో విషయం ఏంటంటే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వరంగల్లో మెరిట్ లిస్ట్ ప్రొవైడ్ చేయలేదు ఇంకా। దానికి కారణం ఏంటి అని అంటే లోకల్ నాన్ లోకల్ మీద కేసు నడుస్తుంది హైకోర్టులో। సో ఇక్కడ జడ్జిమెంట్ అనేది రాకపోవడం వల్ల ఇక్కడ కౌన్సిలింగ్కి వీళ్ళు అటెండ్ కాలేకపోతున్నారు। ఆల్రెడీ ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 అండ్ రౌండ్ 2 కంప్లీట్ అయిపోయింది। వీళ్ళు అక్కడ ఛాన్సెస్ అన్ని కోల్పోయారు తెలంగాణ విద్యార్థులు। రెండవది ఇప్పుడు స్టేట్ కోటా కానీ రౌండ్ 3 కోటా ఆల్ ఇండియా కోటాలో ఎక్కడ మనం ప్లేస్మెంట్ చూసేసుకోవాలన్నా కూడా కానీ ఆ మెరిట్ లిస్ట్ మీద వీళ్ళు బేస్డ్ మీద వెళ్ళాలి। సో మెరిట్ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్। సో KNRUHS అడ్మినిస్ట్రేషన్ జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు। సో కాబట్టి నేను గౌరవనీయులైన అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ KNRUHS గారికి మరియు చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు తెలంగాణ గారికి మా యొక్క 2024-25 విద్యార్థుల తరపు నుండి మేము మీకు విన్నవించుకుంటున్నాం సార్। త్వరగా మాకు జడ్జిమెంట్ కానీ ఒక ఆర్డర్ కానీ ప్రొవైడ్ చేస్తే వీళ్ళు తొందరగా కౌన్సిలింగ్కి అటెండ్ అవుతారు। దయచేసి కాళోజీ నారాయణ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ అడ్మినిస్ట్రేషన్కి కూడా మెరిట్ లిస్ట్ ముందే ప్రొవైడ్ చేసి ఆర్డర్ ఇచ్చిన వెంటనే త్వరగా ఒక రోజులోనే వీళ్ళకి మెరిట్ లిస్ట్ ప్రొవైడ్ చేసేటట్టుగా చూడండి। అలా కూడా ఆర్డర్ పాస్ చేయండి। లేదని అంటే 26వ తారీఖు రౌండ్ 2 జాయినింగ్ ఉంది। వీళ్ళు ఆల్రెడీ కోల్పోయారు కానీ అది కొంచెం ఎక్స్టెన్షన్ అయితే వీళ్ళకి కొద్దిగా సమయం ఉంటుంది। లేదు అని అంటే రౌండ్ 3 మాత్రమే వీళ్ళకు అవకాశం ఉంటుంది। దయచేసి అర్థం చేసుకొని విద్యార్థుల యొక్క బాధ వాళ్ళ ఏదైతే ఉందో సిచ్యువేషన్ని మీరు త్వరగా జడ్జిమెంట్ ఇచ్చేసేసి తర్వాత మెరిట్ లిస్ట్ ప్రొవైడ్ చేసి వీళ్ళని ఆదుకోగలరని మా విజ్ఞప్తి। థ్యాంక్ యూ సార్। 6వ తరగతి విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది। స్నేహితులతో కలిసి ఆడుతూ పాడుతూ తిరగాల్సిన విద్యార్థి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏముంటుందని తల్లి రోధిస్తుంది। ఈ విషయాన్ని పోలీసులు ఎంక్వైరీ చేసి తేల్చాల్సిన అవసరం ఉందని తల్లి అభ్యర్థించారు। అసెంబ్లీ సమావేశాల రోజే BRSLPలో KTR తో చర్చిస్తుండగా అరగంటలో 5 సార్లు పవర్ కట్ జరిగాయని BRS ఎమ్మెల్యేలు తెలిపారు। కరెంట్ పోయి ఎంతసేపు అవుతుందని లగచర్ల రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసన తెలుపుతూ BRS నాయకులు అసెంబ్లీలోకి ప్రవేశించారు। గిరిజన రైతులకు బేడీలా రైతులకు బేడీలా గిరిజన రైతులకు బేడీలా గిరిజన రైతులకు బేడీలా రైతులకు బేడీలేస్తారా గిరిజన రైతులకు బేడీలా ఇదేమి ప్రభుత్వం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
జనరేటర్లో విష్ణు పంచదార పోశారంటూ మనోజ్ ఆరోపించారు. తన ఇంటికి విద్యుత్ సరఫరా ఆగిపోయిందని చెప్పారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు పహాడి సారీఫ్ పిఎస్ కు వెళ్తున్నట్లు ఆయన వెల్లడించారు. భద్రాచలం ఏఎంసీ కాలనీలో ఎంఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కాంగ్రెస్ రంగులు వేసి ఇందిరమ్మ ఇల్లు పేరు చెబుతూ అధికారులు పంపిణీ చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేడు ఇచ్చోడ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన మార్గదర్శన కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి సీతక్క హాజరయ్యారు. కాన్పూర్ ఎమ్మెల్యే వేడుమ బొజ్జు, టీసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బోరుచు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. यही मैम पीछे में अच्छा भी व्यू है 5 मिनट ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డిగ్రీ గ్రామానికి చెందిన మహిళ అగ్రా భీమ్ బాయి పైన చిరుతపులి దాడి చేసింది. గాయాల పాలైన మహిళ రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. మహిళను మాత్రం సుగుణక్క, బోరచు శ్రీకాంత్ రెడ్డి పరామర్శించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బంగారిగూడకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్త గంగారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ ఫార్మ్ లైట్ ఇన్ఛార్జ్ మాత్రం సుగుణక్క, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి మృతుని నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బాలాపూర్ గ్రామంలో బాజీరావు మహారాజ్ సప్తను 7 రోజులు ఘనంగా నిర్వహించారు. అటు మహారాష్ట్ర నుంచి ఎందరో భక్తులు బాజీరావు మహారాజ సప్తకు తరలి వచ్చారు. దీనిలో భాగంగా ప్రతిరోజు అన్నదానం కూడా నిర్వహించారు. ఇంతటితో బులెటిన్ సమాప్తం. నమస్కారం.